మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. మన బర్త్ నెంబర్కి డెస్టినీ నెంబర్లు ఏముండాలి, మనుషులని వర్గీకరించటం ఇదంతా పక్కన పెట్టేద్దామండి. అది కాదు నేను మాట్లాడేది. ఒక నెంబర్ మీ బర్త్ నెంబర్ అయితే మీకు డెస్టినీ నెంబర్ ఎలా ఉంటే పవర్ఫుల్గా ఉంటారు. సపోజ్ మీ డెస్టినీ నెంబర్ 7 రియల్లీ వెరీ పవర్ఫుల్ అండి. అసలు డెస్టినీ నెంబర్ 7 అంటే అది ఇవ్వాలి అనుకుంటే మామూలుగా ఉండదు. దీనికి ఉదాహరణ అంటే డేట్ ఆఫ్ బర్త్ ఏమై ఉండాలి అనే దానికి ఉదాహరణ. ఇక్కడ డెస్టినీ నెంబర్ 7 అని చెప్పానండి. అంటే 7ఏ 25ని కలిపి మీరు 7 అంటే కుదరదు. ఓకేనండి. సో ఇక్కడ 1వ తారీఖు 1వ నెల, అర్థమైందండి, 2021, 1 జనవరి 2021 ఉదయం 11:05 నార్మల్ డెలివరీతో కనుక జననం జరిగితే, నేను ఇది మళ్ళీ రిపీట్ చేయాలనుకోవట్లేదు, ఒకసారి చెప్తే చాలు. ఈ జాతకుడు లేదా ఈ నెంబర్ వ్యక్తి పాలిటిక్స్లో కానివ్వండి, మూవీ లైన్లో కానివ్వండి, టెక్నికల్ లైన్లో కానివ్వండి, మామూలుగా ఉండదండి ఇతని డెవలప్మెంట్. అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే. ఇక్కడ మీరు లెక్కలు వేసేసేయండి. 1/1/2021 దీంట్లో 3 రకాల కాంబినేషన్స్ వచ్చినాయి. 1, 4, 7 కాంబినేషన్ వచ్చినాయండి. డెస్టినీ నెంబర్ 7గా వచ్చింది. ఇక వీళ్ళని ఆపేది ఎవరండి? వీళ్ళని ఆపగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎన్నో ఎగ్జాంపుల్స్ అండి. మెడిసిన్లో సీట్ వస్తుంది, చదివించడానికి డబ్బులు ఉండవు. డబ్బు మూటలు పెట్టుకొని ఉంటాము, పిల్లలకి సీట్ రాదు. ఇది మన చేతిలో ఎందుకు లేదండి? అలాగే 1వ తారీఖు జనవరి నెల 2021లో 24 గంటల్లో పుట్టిన వాళ్ళందరికీ ఈ లక్షణం ఉంటుందా అంటే లేదు. కేవలం 11:05 ఉదయము నార్మల్ డెలివరీతో జన్మించినటువంటి అమ్మాయి అయినా అబ్బాయి అయినా మామూలుగా ఉండరండి. బహుశా అలా జన్మించిన వాళ్ళకి ఇప్పుడు 4, 7 నడుస్తూ ఉండొచ్చు. అర్థమైందండి. రీసెంట్గా ఉన్న దాంట్లో చెప్పాను మీకు. ఇకపోతే మళ్ళీ అలా 7 వచ్చేటటువంటిది నాకైతే కనపడలేదండి. అందుకే అంటారు హిస్టరీ క్రియేట్ చేయటానికి ఒక కాంబినేషన్ ఉంటుంది. ఆ కాంబినేషన్కి రూల్స్ ఉంటాయి. పుట్టే సమయం కూడా నేను చెప్పాను. ఎవరైనా సరే మీలో మీ పిల్లలు నేను చెప్పిన క్యారెక్టర్లో అది బుధవారం అయి ఉండాలండి, నార్మల్ డెలివరీ అయి ఉండాలి. ఇవి 2 ఖచ్చితంగా ఉండాలి. సమయం అటు ఇటు కాదు, 11:05 ఉదయం. అర్థమైంది కదండి. ఈ కాంబినేషన్లో పిల్లలు కనుక మీ ఇంట్లో ఉంటే మీరు నిశ్చింతగా ఉండొచ్చండి. అలవోకగా పెరిగిపోతారు, అలవోకగా అన్నీ సాధిస్తారు. అన్నీ సిద్ధించగలిగేటటువంటి శక్తి వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఉంది. మరి వీళ్ళకి ఏం పేరు పెట్టాలి? వీళ్ళకి ఖచ్చితంగా ఏ అక్షరంతోనే పెట్టాలి. తెలుగు ఏ కాదండి, తెలుగు ఏతో 7 కొండలు వస్తాయండి, ఏతో ఏం లేవు. ఇంగ్లీష్ లెటర్ ఏతో పెట్టాలి. దాన్ని తెలుగులో ఆ కింద అనొచ్చు, ఏ కింద అనొచ్చు. అర్థమైంది కదండి. ఇది న్యూమరాలజీ మీకు వివరించే అతి సులభమైన విధానం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.